అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 8వ తేదీ అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి జీవితంలో ఎదురవ్వబోయే సమస్యలు ఎటువంటివి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వీరికి తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. అయితే ఇదే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారి యొక్క గుణగణాలను మనం తెలుసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశివారు చాలా చక్కనైన మనస్తత్వం కలవారు, అందమైన రూపాన్ని కలిగిన వారు, సహనము, ధైర్యము, ఓర్పు ఇటువంటివన్నిటికీ వీరే నిదర్శనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే వారు అత్యంత నమ్మకమైన స్నేహితులతో మరియు భాగస్వాములతో ఒకసారి మాట ఏదైనా ఇస్తే ఆ బాధ్యత తీసుకుంటే దాన్ని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెనకాడరు. వారి జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆకస్మిక మార్పుల్ని వారు అంతగా ఇష్టపడరు. వీరికి సహనం చాలా ఎక్కువ. ఎలాంటి కష్టాన్నైనా సరే, పరిస్థితులనైనా సరే ఓపికతో నిలబడతారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం నెమ్మదిగా మరియు స్థిరంగా అయితే కృషి చేస్తారు. తాబేలు కుందేలు కథలో తాబేలులాగా నెమ్మదిగా అయినా సరే విజయం సాధించడం వీరి యొక్క నైజం అని చెప్పుకోవచ్చు. వీరు కాలక్రమేణా ప్రపంచంలో ఎప్పుడు విహరించరు. వీరి యొక్క ఆలోచనలు, నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. ప్రతి విషయం ఆచరణాత్మక కోణం నుండి అయితే చూస్తూ ఉంటారు. శుక్రుని యొక్క ప్రభావం వల్ల వీరికి కళల పట్ల, సంగీతం మరియు మంచి అభిరుచి అయితే ఉంటుంది. అందమైన ప్రదేశాలను, వస్తువులను ఇష్టపడుతూ ఉంటారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా అందంగా, శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మంచి భోజనాన్ని, జీవితంలోని సుఖాలను ఆస్వాదించడంలో వీరు ముందడుగులో ఉంటారు. వీరు చాలా కష్టజీవులనైతే చెప్పుకోవాలి. సోమరితనాన్ని అసలు ఇష్టపడరు. తాము నమ్మిన పని కోసం అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. వీరి యొక్క కృషి చాలా, ఎందుకంటే అది ప్రణాళికాబద్ధకంగా మరియు స్థిరత్వంగా ఉంటుంది. వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత అయితే మొండి పట్టుదల. ఒక్కసారి ఒక విషయాన్ని నమ్మడం కానీ లేదా ఒక నిర్ణయం తీసుకుంటే కానీ దాన్ని అస్సలు మార్చుకోరు. చాలా కష్టం. ఇతరుల అభిప్రాయాలను అయితే వీరు సులభంగా అంగీకరించరు. దీనివల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలు, సంబంధాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. వీరి యొక్క భౌతిక వస్తువుల సంపదకు మరియు సుఖాలకు ఎక్కువ విలువనిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీరు ఎక్కువ పాజిటివ్గా అయితే ప్రవర్తిస్తూ ఉంటారు. తమకు ఇష్టమైన వ్యక్తులను లేదా వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఈ స్వభావం సంబంధాల్లో సమస్యలకైతే దారి తీస్తుంది. జీవితంలో మార్పు సహజం, కానీ ఈ యొక్క రాశివారు ఆ మార్పును అస్సలు ఇష్టపడరు. తమకు అలవాటైన సౌకర్యవంతమైన జీవన శైలి నుండి బయటకు రావడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది వారి యొక్క ఎదుగుదలకు కొన్నిసార్లు ఆటంకం కావచ్చు. కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వీరు సౌఖ్యం మరియు విలాసాలకు అలవాటు పడిపోయి సోమరులుగా మారే ప్రమాదం అయితే ఉంది. తమ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడకపోవడమే దీనికి ఒక కారణం అని అయితే చెప్పుకోవాలి. సంబంధాల విషయంలో యొక్క రాశి వారు నమ్మకంగా, ప్రేమగా మరియు అంకిత భావంతో ఉంటారు. తమ ఒక భాగస్వామికి రక్షణగా నిలుస్తారు. ఇక వారికి కావాల్సిన అన్ని సుఖ సంతోషాలను కూడా అందించాలని అయితే కోరుకుంటూ ఉంటారు. అయితే వారి యొక్క మొండితనం కొన్నిసార్లు భాగస్వామికి ఇబ్బందిని కూడా కలిగించవచ్చు. మనం ఈరోజు కనుక చూసుకున్నట్లయితే భూతత్వ రాశులైన ఈ రాశుల వారికి లేదా ఇతర రాశుల వారికి చాలా బాగా కలిసి వస్తుందని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క రాశుల వారికి స్థిరత్వము, ప్రాక్టికాలిటీ మరియు విశ్వసనీయత వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. అలాగే జలతత్వ రాశులైన కర్కాటక, రుచిక, మీన రాశులు గల వారికి అయితే గనక వారికి కూడా ఒక మంచి భాగస్వాములుగా ఉంటారు. ఎందుకంటే జలతత్వ భూతత్వానికైతే పోషణను అందిస్తూ ఉంటుంది. ఇక వాయుతత్వ రాశులైన మిథున, తుల, కుంభ రాశి వారికి స్వేచ్ఛ మార్గం కొంచెం అంటే ఇష్టము. ఈ రాశి వారికి స్థిరమైన స్వభావాన్ని పూర్తి భిన్నంగా కలిగి ఉంటుంది. అది అగ్నితత్వ రాశులైన మేష, సింహ, ధనుసు రాశుల వారు కూడా దూకుడు, ఆవేశము. వృషభ రాశి వారికి ప్రశాంత స్వభావాన్ని నచ్చకపోవచ్చు. అయితే ఈ యొక్క రాశి వారి జాతక ప్రకారం అయితే వీరు 3 పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతో ఉంది. ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం చాలానే కలుగుతుంది. మానసిక క్షోభకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఈ యొక్క రాశి గల జాతకులు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. పురుషులైనప్పటికీ కూడా లేదా స్త్రీలైనప్పటికీ కూడా మీరు 3 పేర్లతో ఉన్న ఈ స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీ నెత్తి మీదకి తెచ్చుకున్న వారవుతారు. అలాగే ఈ యొక్క రాశి వారి జాతకం ప్రకారం రేపటి రోజున ఎల్ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, లేకపోతే శ్రేయాభిలాషులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా మీరు పనిచేసే చోటే కావచ్చు, ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లుగా ఉన్న స్త్రీలు గనక వారితో మీరు ఎటువంటి విషయంలో అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని ప్రమాదాలు
మీకు ఎదురవుతాయి. మీ పర్సనల్ విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు చర్చించే ముందు 1, 2 సార్లు ఆలోచించి జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఒక చిన్న అవకాశం ఇచ్చినా లేనిపోయిన సమస్యలతో చిక్కుకుంటారు. ఇప్పుడైతే మనం పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటూ ఉంటామో వారికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. ఏ వ్యక్తితో షేర్ చేసుకోలేదో దాని గురించి పూర్తి అవగాహన లేనిది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కాబట్టి ఎల్ అనే అక్షరంతో మొదలయ్యే వారితో ఈ రాశివారు చాలా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఏ అనే అక్షరంతో మొదలైన స్త్రీ జీవితంలో గనక కొత్తగా వచ్చినట్లయితే మీ బంధువులు ఉన్నా లేకపోయినా మీరు పనిచేసే చోట ఉన్న చాలా జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. మీ పర్సనల్ విషయాలు ఎటువంటివైనా కానీ ఎటువంటి రహస్యాలు అనగా వారితో మీరు చర్చించకపోవడం చాలా మంచిది. ప్రమాదాలు మీకు నేరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. అలాగే ఆర్థిక అంశాల్లో అయితే మీరు డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు, లేదా షూరిటీ సంతకాలు చేయడం వల్ల కావచ్చు, ఇటువంటి వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా పాటించడం చాలా అవసరం. కాబట్టి ఏ అనే పేరు గల స్త్రీతో కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అలాగే మరొక అక్షరమైన స్త్రీ ఎవరంటే గనక ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీ కూడా మీకు స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా ఉండడం ఎంతో ముఖ్యం. ఒకవేళ వారు పురుషులైతే గనక రేపటి రోజున మీకు ఆ పేరుతో మొదలైన వారు 3 అక్షరాలతో వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా ప్రయత్నం చేయండి. బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. మీరు పనిచేసే చోట కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, లేదా వినియోగదారులు కూడా కావచ్చు మీ జీవితంలోకి రావచ్చు. ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకు అట్రాక్ట్ అవ్వటం అంటే మాత్రం మీ జీవితం సర్వనాశనం చేసుకున్న వాళ్ళే అవుతారు. ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు చెప్పుకోవాలంటే గనక ఈ 3 అక్షరాలతో మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉంటే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. అంటే మీరు పెళ్ళైన వ్యక్తులతో అయినా సరే స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు కనుక జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ జాతకం ప్రకారం కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలైన స్త్రీలు మాత్రం అసలు అనుమానపరచకండి. అంటే ఏ వ్యక్తి మీ జీవితంలో మంచి కోరుకునే వ్యక్తి, చెడు కోరుకునే వ్యక్తి అనేది ఆ విషయం మనకి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది కనుక అటువంటి వారిని మాత్రం మాకు చెడు కోరుకునే వ్యక్తులుగా మీరు పనిచేసే చోట కనుక ఎవరైనా మీకు తారసపడితే అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. లేనిపోయిన సమస్యలకు మీకు మీరుగా కొని తెచ్చుకొని ఉంటారు. మీ కుటుంబ సభ్యులు మినహా బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట కావచ్చు, ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. ఎటువంటి స్త్రీ అక్షరాలతో మొదలైన ఆ స్త్రీతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అక్షరాలతో మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోవడం లేదా వారిని దూషించడం వంటివి అస్సలు చేయకండి. ఏ వ్యవహారమైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మంచిది క్రమమైన పద్ధతి. రేపటి రోజున స్త్రీలకు ఎంతో దూరంగా ఉండడం అంటే అంత మంచిది. లేకపోతే సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకుని తీరాలి. ఈ రాశివారు చేయకూడని పనులు చీపుని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు కనుక హిందూ సంప్రదాయాల్లో చీపుని కాలుతో తన్నకూడదు, తొక్కకూడదు. వీటిని ఇంటిని శుభ్రపరిచేటప్పుడు పవిత్రంగా భావించాలి. చీపుని ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి, ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. అలా చేస్తే అప్పుల పాలు పెరుగుతారు. అలాగే శనిదేవుని ఆహ్వానించినట్టు అవుతుంది. ఇంటికి వచ్చి మీరు ఎవరినైనా చీపుర్ని వారికి తారసపడకుండా చేయాలంటే కనపడకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఇక చీపుర్ని ఇంట్లో బెడ్ కింద కానీ, సోఫా కింద కానీ, డైనింగ్ టేబుల్ కింద కానీ అసలు పెట్టకూడదు. ఇలా పెడితే ఇంట్లో డబ్బు అసలు నిలవదు అనుకొని గొడవలు జరుగుతూ ఉంటాయి. చీపురుకు ఈ విషయాల్లో నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలి. ఈ యొక్క రాశివారు తమ ఇంట్లో నీటిని వృధా చేయకూడదు. నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటిని వృధా చేస్తే డబ్బులు కూడా అలాగే ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే నీటి నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవిస్తుంది కనుక నీటిని వృధా చేస్తే డబ్బు విలువ, ఆర్థిక కష్టాలు కలుగుతాయి. భవిష్యత్తులో ధనవంతులు కూడా పేదవారుగా మారబోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఇప్పటి నుంచి నీటిని మీరు వృధా చేయకుండా అవసరానికి మాత్రమే వాడుకునేలాగా అయితే చేసుకోవాలి. శ్రీ మహావిష్ణుమూర్తి జలం నుంచి వచ్చిన వారు కనుక నారాయణుడు లక్ష్మీదేవిని నీటిలో ఉండి ఉద్భవించాడు. స్కంద పురాణంలో సాక్షాత్తు ఇదంతా చెప్పబడి ఉంది. కాబట్టి శ్రీ లక్ష్మీనారాయణులు ఇష్టమైన నీటిని వృధా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షానికి దూరంగా అవుతున్నట్లయితే సంకేతం అని తెలుసుకోవాలి. ఇక మరొక తప్పు ఏంటంటే గనక ఇంట్లో ఉన్న ఆహారం ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీ కటాక్షం అనేది జరుగుతుంది. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికే చూస్తారు. అయితే ఆహారాన్ని వృధా చేసే విషయం లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. ఇంట్లో నుంచి మీరు బయటకు పంపించిన వాళ్ళు లక్ష్మీదేవులు అవుతారు. కాబట్టి ఆహారాన్ని ఉపయోగించే విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రేపటి రోజున మీకు కుదిరితే స్వామి యొక్క శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకోవడం మీ అందరికీ కూడా రేపటి రోజున శుభదాయకంగా ఉండబోతుంది. మరి రేపటి రోజున మీరు తప్పకుండా ఈ పేరు గల స్త్రీలతో అయితే ఎంతో ముఖ్యంగా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతో ఉంది కనుక మర్చిపోకుండా
ఏఆర్ఎల్ అన్న అక్షరములతో మొదలయ్యే స్త్రీల నుంచి మీరు కాస్త దూరంగా ఉండడం అయితే ఎంతో మంచిది, ఎంతో శ్రేయస్కరం, ఎంతో ఉత్తమం అని అయితే చెప్పుకోవాలి. చూసాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందని అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు ఎంతో ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.